టిల్లు స్క్వేర్ లాంటి సక్సెస్ఫుల్ సినిమాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డకి బొమ్మరిల్లు భాస్కర్ లాంటి ఒక డైరెక్టర్ తోని ప్రాజెక్ట్ ఓకే చేయాల్సిన అవసరం ఏం పడ్డది నాకైతే తెలియదు. మరి అగైన్ బొమ్మరిల్లు భాస్కర్ అంత ఎక్స్ట్రాడినరీ నరేటరా, అంత ఎక్స్ట్రాడినరీ కథ చూపించిందా మరి సిద్ధుకి నాకు తెలియదు. బట్ ఏ లెవెల్లో కూడా ఈ ప్రాజెక్ట్ అనేది సెన్సే చెయ్యదు. టిల్లు లాంటి ఒక మేజర్ క్యారెక్టర్ తర్వాత ఒక మంచి సినిమా తీస్తేనే సిద్ధు లాంటి హీరోకి కష్టం. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ అలాంటిది. ఏ సినిమా చేసినా అదే క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటది. విజయ్ దేవరకొండనే ఇంకా ఆడియన్స్ దృష్టిలో అర్జున్ రెడ్డి షేడ్స్ నుంచి బయటికి రాలేకపోతున్నాడు. సో సిద్ధుకు కూడా చాలా కష్టమే ఈ విషయం. కానీ ఏదైనా మంచి సినిమా మంచి రోల్ పడితే ఏమో అవ్వచ్చు. ఇంకా జాక్ లాంటి సినిమా అయితే అసలు ఛాన్సే లేదు. నాకెందుకో ఇది సిద్ధు జొన్నలగడ్డకి బిగినింగ్ ఆఫ్ ఎ డౌన్ ఫాల్ లాగానే అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ మూవీ చూస్తుంటే నాకు కొన్ని విషయాలు క్లియర్ గా అర్థమైనాయి. ఆయన ఫైట్లలో కన్విన్సింగ్ లేడు, డాన్స్ లలో కన్విన్సింగ్ లేడు, ఒక హీరోయిక్ ఇమోషన్ మంచితనము ఇలాంటి పోర్ట్రేల్స్ చేసినప్పుడు కన్విన్సింగ్ అనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ షాకింగ్లీ బేసిక్ తెలుగు సినిమా రొమాన్స్ లో ఆ క్యూట్ మూమెంట్లలో కూడా అంత కన్విన్సింగ్ కనబడట్లేదు. ఆయన స్ట్రెంత్ అయిన కామెడీ, ఆ షేడీ ఆస్పెక్ట్స్ లలో, ఆ కన్నింగ్, కొంచెం చిలిపి చేష్టలలో పర్లేదు ఆయన స్ట్రెంత్ కనిపిస్తుంది. కానీ అవేవి ఒక తెలుగు సినిమా హీరో లక్షణాలు కాదు జనరలీ స్పీకింగ్. సో సిద్ధు లాంటి ఒక యాక్టర్ డీజే టిల్లు లాంటి ఒక షేడీ క్యారెక్టర్ తో పాపులర్ అయ్యిండు. ఆ క్యారెక్టర్ ఆయన స్ట్రెంత్ లాగా కనిపిస్తుంది. దీనికి మించి వేరే హీరో రోళ్లలో అంత పెద్ద ఇముడతాడు అని నాకైతే అనిపించట్లేదు జాక్ చూస్తుంటే. ఎందుకంటే ఆయననే కన్విన్స్ అయితే లేడు ఇలాంటి వాటి మీద. సో ఇది మేబీ ల్యాక్ ఆఫ్ స్కిల్ ఇష్యూనా లేకపోతే ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ ఇష్యూనా నాకు తెలియదు. అంటే ఏముంది ఈ కథలో అని గివ్ అప్ కూడా ఇచ్చుండొచ్చు. సో ఇంకో 2 సినిమాలు చూస్తే మనకు బెటర్ క్లారిటీ రావచ్చు. బట్ ఎందుకో స్ట్రాంగ్ గా కొడుతుంది సీరా నాకు. సిద్ధు కొంచెం స్టక్ అయిపోతాడు టిల్లు జోన్ లోనే. టిల్లు నడిచిన రోజులు నడుస్తాయి. ఇది కాకుండా ఇంకేమన్నా సినిమాలు మరి కష్టమే అనిపిస్తుంది నాకైతే. సిద్ధు జోనల్ గడ్డకి ఇక్కడ నుంచి టఫ్ టైం స్టార్ట్ అవుతుంది. ఈ కొన్ని రోజులలో ఆయనకు అర్థమవుతుంది ఆయన ఫ్రెండ్స్ ఎవరు, ఆయన ఫ్యాన్స్ ఎవరు, ఎవరెవరు కేవలం హైప్ ఉంది కదా అని చుట్టున్నారు, రాబోయే సినిమాలకు బడ్జెట్ ఎట్లా తక్కువైపోతాయి, ఇవన్నీ ఆయనకు కనిపిస్తాయి. అగైన్ మేమైతే ఫ్యాన్స్ ఆయనకి. కానీ ఆయన కొంచెం ప్రిపేర్డ్ గా ఉండాలి. అఫ్ కోర్స్ ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ మనిషే. సో ప్రిపేర్డ్ గానే ఉండాలి. కానీ చెప్పలేం, మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని విషయాలు చూసినప్పుడు నాకు తేడా కొడుతుంది. మామూలుగా చిరంజీవికి, వెంకటేష్ కి, బాలకృష్ణకి ఇలాంటి సీనియర్ హీరోలకి ఆ ఫేస్ మీద ముడతలు పోవడానికి కొంచెం ఫేస్ రిఫైన్మెంట్ అవి చేస్తుంటారు కలర్ గ్రేడ్ లో. అవి మాకు కనిపిస్తాయి, తెలుస్తాయి కూడా. కానీ రివ్యూలో చెప్పం ఎందుకంటే పాపం సీనియర్ హీరోలు లైట్ అని అనిపిస్తుంది. కానీ గా టెక్నిక్ లో సిద్ధు జొన్నలగడ్డ వాడిండి ఈ సినిమాలో. నిన్ను యాక్సెప్ట్ చేసేసినాం సిద్ధు, మేము నిన్ను నీలాగానే యాక్సెప్ట్ చేసినాం. సో ఈ రోజు ఎందుకు ఈ కొత్తగా నువ్వు చేయాల్సి వస్తుందా, ఇన్సెక్యూరిటీ ఎందుకు వస్తుందో నాకు తెలుస్తలేదు. ఇది ఇండస్ట్రీ నేర్పించిందా లేకపోతే నీకే అనిపిస్తుందా, ఐ డోంట్ నో. సో ఇలాంటి విషయాలు కొంచెం తేడా కొడుతున్నాయి నాకు. సో ఆయన చుట్టూ ఉన్న స్క్రాప్ క్లియర్ అయితే ఆయన కూడా క్లారిటీ వస్తుందేమో. జాగ్ లాంటి సినిమా తర్వాత స్క్రాప్ ఎట్టైనా క్లియర్ అవుతుంది. సో మేబీ బెటర్ రిజల్ట్స్ వస్తాయేమో దీని నుంచి, చూడాలి మరి.